హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపింగ్ స్టార్ట్ చేసే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసిందనమాట. మీ అందరూ తెలిసే ఉంటుంది, అయోధ్యలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో మనకి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉంది కదా. సో దీని కారణంగా ఏంటంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ సర్క్యులర్లో క్లియర్గా ఆల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చాలా మినిస్ట్రీస్ని ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. వీళ్ళందరికీ కూడా సెలవు దినాలుగా ప్రకటించారు. అది కూడా ఏంటంటే మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే, ఓకేనా, ఆఫ్ డే అనేది ఆ రోజు సెలవు ప్రకటించారన్నమాట. 22వ తారీఖున మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ఆఫీసులు పనిచేస్తాయి. ఎవరైనా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఏదైనా సబ్మిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 లోపే వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత సెలవు అన్నమాట. ఓకే, చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. అయితే మనకి కొన్ని రాష్ట్రాల్లో అయితే బ్యాంకులకు కూడా సెలవు అయితే ప్రకటించారనమాట. ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే యూపీ కానివ్వండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా కానివ్వండి, అలాగే గోవా కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకి అలాగే విద్యా సంస్థలకి అండ్ బ్యాంకులకు కూడా సెలవు అయితే ప్రకటించారన్నమాట. ఆ రోజు బ్యాంకులకి మన ఏరియాలో అంటే తెలంగాణ కానివ్వండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఏరియాలో స్కూల్కి కానివ్వండి సెలవులు ప్రకటిస్తారా లేదా అనే విషయం అయితే అక్కడ మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ మరి చూడాలి, ఓకేనా. ఈ 2 రోజుల్లో చూడాలి, అఫీషియల్గా అనౌన్స్ చేస్తారేమో. ఓకే, ఇక్కడైతే మనకి బ్యాంకులకి అయితే సెలవు అయితే ప్రకటించారన్నమాట. బ్యాంకులకి అలాగే స్కూల్కి కానివ్వండి, మనకి మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ వారైతే మధ్యాహ్నం వరకు అయితే సెలవు ప్రకటించారన్నమాట. ఓకేనా, ఎవరైనా ఈపీఎఫ్ ఖాతాదారులు కనుక మీరు ఏదైనా జాయిన్ డిక్లరేషన్ కానివ్వండి, అదర్ యాక్టివిటీ ఏదైనా కానివ్వండి మీరు చేయాలంటే కనుక 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే, ఓకేనా, 2:30 లోపు వెళ్ళి మీరు సబ్మిట్ చేయండి. లేకపోతే ఇబ్బంది పడతారు. మధ్యాహ్నం మీరు ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది పడతారు. ఓకే, చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటే కదా సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.